ఇక మన సర్కారు ప్రతి సోమవారం పొద్దుగాలనే కలెక్టరేట్లల్లా ప్రజావాణి అని ఒక ప్రోగ్రాం పెడతాంది కదా. ఎందుకో ఎరికేనా? దూర ప్రాంతాలకెంచి ఎండనక వాననక తిప్పలు పడుకుంటూ వచ్చే జనాల బాధలు ఈనేతందుకు. మీరు సుతం ఎప్పుడన్నా అట్లా పోయినరా? పొయ్యి మీ బాధలు గోసలు చెప్పినరా? కాగితాలు రాసి ఇచ్చొచ్చిండ్రా? వాళ్ళు ఎట్లా అరుచుకున్నారు మిమ్ములా? అందరూ గిట్లుండరు కానీ కొందరైతే ఓర్ని ఇదెక్కడి గోసరా నాయన అనేటట్టు చేస్తారు. ఏమో కానీ నీ ఫోన్కు గత్తెరెత్తే ఫోన్ పాడవాడా, ఇదెక్కడి ఫోన్ రా నాయన అని దిట్టబుద్ధి అవుతుంది. సరే చూద్దాం పాండ్రి, మరి ఎందుకో ఇదంతా. ప్రతి నెల ప్రజావాణి ప్రోగ్రాం పెడతాండ్రు, అంత మంచిదే గాని ఒక్కో పారే కొన్ని ఇంత ముచ్చట్లు వినిపిస్తాయి. గా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ల అయిన ప్రజావాణి చూస్తే అది ప్రజావాణి లెక్క లేదు, మన సార్ల నిద్రవాణి లెక్క మొబైల్ గేమింగ్ జోన్ లెక్క ఉన్నది. జిల్లా అంతటికెంచి రైతులు, ముసలోళ్ళు, వికలాంగులు సమస్యలు చెప్పుకొని అప్లికేషన్ పెట్టుకుందామని అత్తే గంటల కామానం లైన్లో నిలబడే పెద్ద సార్ల తానికి వచ్చినాం. ఈ రోజన్నా కట్టం తీరుతుందని చూసిన వాళ్ళకు ఆశలే మిగిలే. అక్కడ కుర్చీలలో కూర్చున్న మన ఆఫీసర్ సార్లు అయితే ఏసీ గాలికి హాయిగా కండ్లు మూసుకొని నిద్రలకు జారిండ్రు. మన సార్లకు రాత్రంతా నిద్ర సరిగ్గా పట్టినట్టు లేదు. గందికే ప్రజావానికి రాగానే జనాల అప్లికేషన్ల కన్నా ఏసీ రూమ్లు వచ్చే చల్లటి గాలే వాళ్ళకి నచ్చినట్టున్నది. ఒక మేడమేమో కుర్చీలో కూర్చొని కునుకుదిస్తే ఇంకిందరు ఫోన్లలోనే ఉన్నారు. జనాలు వచ్చి అయ్యా నా భూమి సమస్య అని అడిగితే ఆ మేడము సార్లు కలల లోకంలో విహారించుకుంటా నువ్వు రేపు రారబై ఇప్పుడు డిస్టర్బ్ చేయకు అన్నట్టు సైలెంట్గా వండుకున్నట్టున్నారు. జనాల సమస్యలు వినాల్సినోళ్ళు గిట్లా నిద్రపోతుంటే అర్జీదారులు మాత్రం సార్లారా మీ నిద్రలు వాడు చేయడానికి వచ్చినమా, జర లేవుండ్రి సార్లు అని దండాలు పెట్టబట్టే. చేతిలో మొబైల్ ఫోన్లు పట్టుకొని వాట్సాప్ చాటింగ్లు, ఫేస్బుక్ స్క్రోలింగ్లు, రీల్స్ చూస్తున్నట్టే ఉండ్రుగా ఇంకిందరు. సర్కారు జీతాలు ఇస్తున్నది జనాల సమస్యలు తీర్చేటందుకు గానట్టున్నది. ఆఫీస్లో కూసోని మొబైల్లో చూసేటందుకే కావచ్చు అని అనబట్టే ఈసొంటి నచ్చని జనాలు. కొందరు అప్లికేషన్ పట్టుకొని ముంగల నిలబడి సార్ నా పెన్షన్ రాలేదని మొత్తుకుంటే సార్లు మేడాలైతే ఫోన్ స్క్రీన్ మీదకెంచి కన్ను తీస్తనే లేరు. చెవుల తానే పెట్టిన ఫోన్ దించుతనే లేరు. ముచ్చటొడతలేదు అన్నట్టున్నది కదా. ఉండురాబాయ్ ఇక్కడ గేమ్ లెవెల్ అస్సలే కంప్లీట్గా అయితలేదు, అడ్డం రాకు అన్నట్టు బిల్డప్ ఇవ్వబట్టే. అసలు వీళ్ళకు జీతాలు ఇచ్చేది ప్రజాసేవకా లేకపోతే డిజిటల్ ఇండియాని డెవలప్ చేసేటందుకా అని ముక్కు నేలేసుకోబట్టే జనాలు. సర్కారేమో ప్రజావాణిని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని పేపర్లలో యాడ్స్ ఇచ్చుకుంటాంది. కానీ గ్రౌండ్ లెవెల్లో సార్లు వ్యవహార శైలి చూస్తే మాత్రం ముచ్చెమటలు పడుతున్నాయి. జనాలు తమ తిప్పలు చెప్పుకునేటందుకు అత్తే సార్లేమో మొబైల్లో తిప్పలల్లో ఉన్నారు. మరి ఈ నిద్రమత్తు అధికారుల మీద, మొబైల్ వీర్ల మీద జిల్లా పెద్ద సార్లు ఎసొంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.